బీసీ బిడ్డగా కేంద్రంలో బండి సంజయ్కి మంత్రి పదవి రావడం తమకు సంతోషమని, కానీ ప్రతి అంశంలో భారతదేశాన్ని, పాకిస్తాన్ను, హిందువు ముస్లింలను ముడిపెట్టడం సరైంది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేత బండి సంజయ్కు ప్రతి ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం అలవాటైందన్నారు. దుబాయ్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ గెలిచిందని, అది హర్షించదగ్గ విషయమన్నారు. అయితే అదేదో బీజేపీ గెలిపించినట్టుగా క్రికెట్ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎన్నికలు రాష్ట్ర స్థితిగతుల మీద అవగాహనతో ఓటు వేసే అంశమన్నారు. బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లుగా కుదుర్చుకుంటున్న చీకటి లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడిందన్నారు. ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతివ్వడంలో ఆంతర్యమేంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. దిగజారుడు మాటలు మాట్లాడితే కరీంనగర్ జిల్లా ఆయనకు ఓటేసినటువంటి మిత్రులు బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. సంతోషం, మీరు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. బీసీ బిడ్డగా కేంద్ర మంత్రుల్లో మీకు స్థానం రావడం మా అందరం కూడా సంతోషాయి. ఇంత దిగజారుడు మాటలు మాట్లాడి ప్రతి అంశంలో భారతదేశాన్ని, పాకిస్తాన్ని ముడిపెట్టడం, హిందూ ముస్లింను ముడిపెట్టడం, తద్వారా ప్రతి ఎన్నికల్లో మత ద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడం అనేది అలవాటైపోయింది. దుబాయ్లో జరిగిన మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్తో గెలిచింది. చాలా హర్షించదగ్గ విషయం. ఇది భారతీయులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూసిన అంశం. విజయం సాధించడం, మేము కూడా క్రికెట్ మ్యాచ్ చూసినాం, ఆస్వాదించడం, ఆనందించడం. ఇదేదో బీజేపీకి సంబంధించిన అంశంలాగా దుబాయ్లో పోయి బీజేపీ నాయకులు ఏదో ఇండియాని గెలిపించినట్టుగా రాజకీయాన్ని క్రికెట్తో ముడిపెట్టడం ఏంటి? క్రికెట్ అనేది ఒక స్పోర్ట్. మనమందరం కూడా అభిమానించే క్రికెట్ గేమ్. గెలుపుకోవడం సహజము. మనం గెలుస్తాం, ఒకసారి వాళ్ళు గెలుస్తుంది, ఆనందం కొరకు. క్రికెట్ అంశాన్ని రాజకీయాలు తీసుకొచ్చి లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. చాలా సిగ్గుచేటైన విషయం. పట్టభద్రుల ఎన్నికైంది. రాష్ట్ర స్థితిగతుల్ని, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని అవగతం చేసి పరిపూర్ణ అవగాహనతో ఉన్నటువంటి పట్టభద్రులు ఓటేసే ఎన్నిక. కన్నా కొద్దిగా విఘ్నతతో మాట్లాడితే మంచిది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళుగా ఉన్నటువంటి చీకటి లోపాయికార ఒప్పందం ఈ ఎన్నికల ద్వారా మరొకసారి బహిర్గతమైంది. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టకుండా లోపాయికారిగా బీజేపీ వారికి మద్దతునిస్తూ ఈ లోపాయికారి అంశం బట్టబడిన సందర్భంలో నిన్న ముఖ్యమంత్రి గారు నిజామాబాద్లో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన సమావేశాలు విజయవంతం కావడంతో దిమ్మ తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి కూడగట్టుకుని ఎన్ని కుతంత్రాలు చేసినా నరేందర్ రెడ్డి గారి గెలుపు ఎవరు ఆపలేరు. ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం కానీ చర్చకు సిద్ధమనే మాట చాలా సందర్భంలో చెప్పాము. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేయనటువంటి చాలా అంశాల్లో అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మేము 1 సంవత్సరం చేసి చూపించినాం. దాంట్లో ప్రధాన అంశం 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం. మీరు 10 ఏళ్లలో 50,000 ఇవ్వగలిగితే మేము 1 సంవత్సరం లోపటే 56,000 ఉద్యోగాలు ఇచ్చి నిజమైన తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి అంశాన్ని
పూరిస్తూ ఉన్నాము. ఇంకా కూడా ప్రభుత్వ పరంగా న్యాయంగా ఖాళీ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని వాడు చెప్తాము. పరిపూర్ణ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీ గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కుల సర్వే చేసి రేపు అసెంబ్లీలో చట్టబద్ధ తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగడుగున బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారా? బీసీని అనగదొక్కుతూ ఉన్న బీసీలు పీకేసిన బీజేపీ పార్టీకి ఓటేస్తారా? ఆలోచించుకోవాల్సిందిగా నేను బీసీ గ్రాడ్యుయేట్స్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీల కోసం సర్వం చేసిన కాంగ్రెస్ పార్టీ మనం ఆశీర్వదిస్తే భవిష్యత్తులో బీసీలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇది గుర్తించి ఓటేయాల్సింది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సోషల్ మీడియాని బీజేపీ పార్టీ కొంతమంది ఇతర అభ్యర్థులు విచ్చలవిడిగా అనైతికంగా వాడుతూ ఉన్నారు. సోషల్ మీడియా అనేది ఒక మంచి మార్గం, మంచి చేయడానికి. దాన్ని చెడుగా వాడుతూ ఉన్నారు, అనైతికంగా వాడుతూ ఉన్నారు, అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు, వీడియోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు, మెసేజ్లు ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా అడ్డు అదుపు లేకుండా సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు. ప్రజలు ఇది గమనించాలి, వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదో పట్టభద్రులు గ్రహించుకోవాలి. ఎవరికి సాయం చేద్దామని అభ్యర్థులు పెట్టలేదో పట్టభద్రులు గ్రహించుకోవాలి. నేను ఆఖరిగా మీ ద్వారా పట్టభద్రులకి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ మా మిత్రులకి ఇక్కడ వాసులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది అభివృద్ధి పథంలోకి కాంగ్రెస్ పార్టీ పయనిస్తున్న సమయంలో వస్తున్న ఎన్నిక. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కేసీఆర్ గారు సుఖలేని సంసారం నడిపి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయిన తర్వాత ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసి వారు పలాయనం చిత్తగిస్తే దాన్ని గాడిలో పెడుతూ ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఇచ్చిన మాటలు, ఇచ్చిన వార్తలు అపోటపెడగా తీరుస్తూ మెల్లమెల్లగా దాన్ని గాడిలో పెడుతున్న తరుణంలో వస్తున్న ఎన్నిక ఇది. గ్రాడ్యుయేట్స్ చాలా ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి తరుణం ఇది. అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తున్న సమయంలో వస్తున్న ఎన్నిక ఇది. మేము ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి సోషల్ మీడియాలో అనధికంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎన్నిక తిరగకుండా అభివృద్ధి మీద, సంక్షేమం మీద ముందుకు పోతున్న తరుణంలో వస్తున్న ఎన్నిక ఇది. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా. నరేందర్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తూ ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులతో పాటు ముఖ్యమంత్రి వరకు, మా వరకు నరేందర్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉంటాము. వచ్చే రోజుల్లో పట్టభద్రుల సమస్యలన్నిటి మీద కూడా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. పట్టుభద్రులకు కావాల్సింది ఏమిటి? తెలంగాణ తెచ్చుకునేందుకు ఉద్యోగాల కోసం కదా. ఆ కళ నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే కదా. ఇవాళ 56,000 ఉద్యోగాలు 9 మాసాల్లో అంటే ఆషామాషి కాదు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టినటువంటి గ్రూప్ 1 ఆఫీసర్ తర్వాత ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఉంటే మేము వచ్చిన తర్వాత 500 చిల్లర గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇంకా ఇస్తాము. న్యాయంగా ఖాళీలు ఉన్న ప్రతి ఖాళీ స్థలాన్ని పూర్తి చేస్తాము. ఉద్యోగస్తుల భద్రత, నిరుద్యోగుల భవిష్యత్తు, మహిళల సౌభాగ్యం అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయాణంలో ఉన్నటువంటి అంశము. ఇటు రైతాంగం, ఇటు పరిశ్రమలు